మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక రవి, బుధ, కుజ, శుక్రులు అందరూ కూడా గత వారం నుంచి నెమ్మదిగా కుజుడు 11వ తారీఖు, తర్వాత 15వ తారీఖు రవి, బుధులు, ఇలా ఒక్కొక్క మాస గ్రహాలన్నీ కూడా మారడం మనం గమనించుంటాం. పూర్తిగా 15వ తారీఖు నుంచి కూడా మాస గ్రహాలన్నీ కూడా మారే. సో అదేవిధంగా బుధుడు ఈ యొక్క శుక్రవారం నుంచి తన మిథున రాశి అయిన ఇక్కడ మిథున రాశిలోకి, స్వక్షేత్రమైన మిథున రాశిలోకి ఆయన గోచారం మొదలుపెట్టబోతూ ఉన్నారు. సో అలాగే కుజుడు మేషరాశిలో స్వక్షేత్రంలో, రవి, బుధులు వృషభ రాశిలో, గురు, శుక్రులు మిథునంలో, చంద్ర, కేతువులు సింహరాశిలోను, అదేవిధంగా కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా, అలాగే మిగతా లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మిగతా ట్రాన్సిట్ ఆధారంగా కూడా ఈ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, అలాగే లాభంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి బుధుడు మిత్రక్షేత్రంలో చాలా వరకు కూడా మీ వాక్చాతుర్యంతో, వాక్పటిమతో, మాటల ద్వారానే కొంచెం మీ ఏదైతే పనులు అవ్వాలనుకుంటున్నారో వాటిని చక్కబెట్టుకునే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి. రవి యొక్క ఏర్పడుతున్న కొన్ని కుటుంబ రీత్యా కావచ్చు, కొన్ని విషయాల రీత్యా ఫైనాన్షియల్ డ్రైనేజ్, ఆర్థికపరమైన ఖర్చుల విషయంలో కొంచెం బుధుడు కూడా అక్కడ ఉండటం వల్ల ఈ ఖర్చుల్ని న్యూట్రలైజ్ చేయడం, మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మార్గాలు ఎత్తుక్కోవడం ఇక్కడ బుధుడి యొక్క సంచారం వల్ల కనిపిస్తుంది. శుక్రుడు కూడా తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు ఈ రాశికి సంబంధించి. గురు, శుక్రులు ఇద్దరు కూడా రాక్షసుల గురువు, దేవతల గురువు, ఇద్దరూ కలిసి తృతీయ స్థానంలో మీ యొక్క కమ్యూనికేషన్ హౌస్లో ముఖ్యంగా చిన్నపాటి షార్ట్ జర్నీస్ అనే ఉండే ఆస్కారాలు కానీ, సో మీ కమ్యూనికేషన్లో కూడా చాలా వరకు కొంత ఇంటెలిజెన్స్, కొంత ప్లెజెంట్నెస్, ఈ రెండు మిక్స్ చేసి మీ యొక్క కమ్యూనికేషన్ ఈ సమయంలో ఉండే ఆస్కారాల్లోనే. తృతీయ స్థానంలో గురుడు పెద్దగా అంతగా యోగించడు, కానీ శుక్రుడు లాంటి ప్లానెట్ తృతీయ స్థానంలో చక్కగా మీ సిబ్లింగ్స్ కావచ్చు, తోబుట్టువులు కానీ, మీ నైబర్స్ కానీ, సర్వెంట్స్ కానీ అందరితో కూడా చక్కగా ఒక మంచి ర్యాపోని మెయింటైన్ చేయడానికి కొలీగ్స్తో ఇక్కడ చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఎప్పటి నుంచో చెప్తున్నా మేష రాశి వారికి ద వెరీ గుడ్ ప్లానెట్ ఈజ్ రాహు. ఫర్ ఏ లాంగ్ రన్గా ఆయన మీకు లాభస్థానంలో యోగిస్తున్నారు. ఈ రాశికి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ముఖ్యంగా సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి ఈ వారం ప్రారంభంలో మనకి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, ఆర్థికపరమైన విషయాల రీత్యా కానీ ఇక్కడ అంత అనుకూలతలు అయితే కనిపించట్లేదు. వర్క్లో క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు మనకి లో లెవెల్ సిగ్నల్సే కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ప్రొడక్టివిటీ, మీ యొక్క వర్క్ క్వాలిటీకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం. అలాగే కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ రీత్యా, సంతానం రీత్యా కూడా కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి సూచితంగా. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశాధిపతి బుధుడు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా సోమ, మంగళ, బుధవారాల్లో అయితే మీ డైలీ రొటీన్ వర్క్స్ ఉంటాయో ఆ డైలీ రొటీన్ వర్క్స్ని, అలాగే హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, అన్నిటిని కూడా ఓవర్కమ్ అవ్వడానికి, మీ డైలీ రొటీన్లో వచ్చే ప్రాబ్లమ్స్, సమస్యలు, ఆర్థిక పరంగా వచ్చే ఒత్తిడిని ఎదుర్కోవడానికి కూడా చాలా వరకు కూడా మీరు ఇక్కడ బుద్ధి బలంతో ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ, మంగళ, బుధవారాలకు సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ మీ డైలీ రొటీన్లో హెక్టిక్ స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ అనేది కూడా
మనకు కొంచెం కనిపిస్తూ ఉంది. సో ఉద్యోగపరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా సోమ మంగళ బుధవారాల్లో కొంచెం హిడెన్ ఎనిమీస్కి సంబంధించి కొంత మీరు కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేసే ఆస్కారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. గురు శుక్రవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో జనరల్గా చంద్రుడు యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చక్కగా మీకు తృతీయ స్థానంలో ఉన్నారు. వ్యాపార రీత్యా కొన్ని జర్నీస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. మ్యారేజ్ మ్యాచెస్ వెతుకుతున్నట్టయితే త్రూ ఇన్ యువర్ రిలేటివ్స్, మీ యొక్క బంధువర్గంలో కానీ మీ యొక్క దగ్గర వారి నుంచి కానీ సంబంధాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ వ్యాపారపరమైన విషయాల రీత్యా, ఆర్థిక పరంగా ధనపరమైన విషయాల రీత్యా ఎక్కువ ఎఫర్ట్స్, ఎక్కువ కష్టం, ఎక్కువ కృషి కూడా చేయాల్సి వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకోకుండా మీరు ఎక్కువ మిత్రత్వంతో మిత్రులుగా కలిసిపోయి ముందుకెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేసే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. కొంచెం మెంటల్ టెన్షన్, టెన్స్డ్ మైండ్, ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కావచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని అంటే లాస్ట్ టైం దాకా పెండింగ్ ఉన్న వర్క్స్ ఉంటే మనకి అంత కొంచెం అంటే కుజుడు కూడా రాశిలో ఉన్నాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో మీకు ఒక్కసారిగా ఆవేశం, కోపం ఇవి కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్ మార్స్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ హౌస్. అక్కడ మే 11 ముందు వరకు కూడా కుజుడు శని కలిసి ఉండడం చాలా వరకు ఆరోగ్యపరంగా ఇతరత్ర చాలా విషయాల రీత్యా మీకు చాలా మైనస్. కానీ కుజుడు అట్లీస్ట్ ఇప్పుడు తన రాశిలో ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి మంచి విల్ పవర్తో ఉంటారు. కానీ చిన్నపాటి టెన్స్ మైండ్ మాత్రం వారాంతానికి మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మేషరాశి వారికి సంబంధించి ఏలినాటి శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటా నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం, అలాగే జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేయటం, పలాస పుష్ప శంకాసం, కేతు నవగ్రశాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.